హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ జనరల్ స్టడీ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనవరి 2023 నుండి డిసెంబర్ 2023 వరకు ప్రముఖ వ్యక్తులు పొందినటువంటి అవార్డులు మరియు గౌరవాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా అవార్డ్స్ను ఫిల్టర్ చేసి ఏవైతే పరీక్షల్లో వస్తాయో వాటి గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ పొందాలంటే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఆనంద్ జనరల్ స్టడీస్ను సబ్స్క్రైబ్ చేసి అందులో నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డ్ 2023 29వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇజ్రాయిలీ చిత్రం చిల్డ్రన్ ఆఫ్ నోబడీకి గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డు ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది. రికార్డు స్థాయిలో 51 లక్షల నగదు బహుమతిని పొందింది. వెనిజులా దర్శకుడు కార్లోస్ డానియల్ మలావే ఉత్తమ దర్శకుడుగా సత్కరింపబడ్డాడు. చెల్ చిత్ర ఏకోన్ చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు అంజన్ దత్కు దక్కింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇండియా USA 2023 విజేత రిజుల్ మైనీ ఒక వైద్య విద్యార్థి మరియు ఔత్సాహిక సర్జన్ మిస్ ఇండియా USA 2023 యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకున్నారు. మిచిగాన్కు చెందిన మైని మహిళలకు రోల్ మోడల్గా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ శాంతి బహుమతి విజేత 2023 ఇటీవల ఇజ్రాయిల్ యొక్క అహింసా తీర్మానం కోసం ఇజ్రాయిల్ మరియు అరబ్ ప్రపంచంలోని యువత మరియు ప్రజలను ఒక చోట చేర్చడంలో కృషి చేసిన 2023 సంవత్సరానికి శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని డానియల్ బారెన్ బోయిమ్ మరియు అలీ అబు అవార్డులకు సంయుక్తంగా అందించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఈ అవార్డును బ్యాడ్మింటన్ గాను చిరాగ్ శెట్టి మరియు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డికి అందించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ద పవర్ ఆఫ్ వన్ అవార్డ్ 2023 యునైటెడ్ స్టేట్స్లో ద పవర్ ఆఫ్ వన్ అవార్డ్ 2023 వేడుకలో దివాళీ ఫౌండేషన్ USA నిర్వహించిన కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. అందరికీ శాంతియుతమైన మరియు సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయం చేసినందుకు నిస్వార్థ వ్యక్తులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇటలీ పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ మెరిట్ 2023 డిసెంబర్ 2023లో ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ప్రఖ్యాత నటుడు కబీర్ బేడీకి ఇటలీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అవార్డు లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ ద 2023 బ్యాంకర్ అవార్డు ఒక ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ 2023 ప్రతిష్టాత్మక బిరుదును పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి UNHCR నాన్-సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ గ్రహీత 2023 అబ్దుల్లాయి మీరేకు దక్కింది. ఇతను ఒక సొమాలి శరణార్థి. స్థానభ్రంశం చెందిన పిల్లలకు విద్యా హక్కు కోసం పోరాడినందుకు 2023 UNHCR నాన్-సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ గ్రహీతగా ఎంపికయ్యాడు. కెనియాలోని దాదాపు శరణార్థి శిబిరాల్లో పెరిగిన మీరే దేశంలోని స్థానభ్రంశం చెందిన పిల్లలు మరియు యువత చేతుల్లో 1,00,000 పుస్తకాలను ఉంచారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అవార్డు IGBC యొక్క ప్లాటినం రేటింగ్ 2023 అవార్డు. ఈ అవార్డు విజయవాడ రైల్వే స్టేషన్కు దక్కింది. పర్యావరణానికి దాని నిబద్ధత, స్థిరత్వం మరియు పర్యావరణ అనుకూలతను అనుసరించి ప్రతిష్టాత్మకమైన ప్లాటింగ్ రేటింగ్ అవార్డును విజయవాడ రైల్వే స్టేషన్ పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బుకర్ ప్రైజ్ 2023 అవార్డు. ఐరిష్ రచయిత పాల్ లించ్ తన నవల ప్రవక్త సాంగ్ కోసం 2023 బుకర్ ప్రైజ్ గెలుచుకున్నాడు. బుకర్ ప్రైజ్ అనేది ఆంగ్ల సాహిత్య ప్రపంచంలో ప్రముఖ సాహిత్య పురస్కారం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సాహిత్యానికి JCB బహుమతి 2023 అవార్డు. పెరుమాల్ మురుగన్ యొక్క ఫైర్ బర్డ్ సాహిత్యం కోసం JCB బహుమతిని గెలుచుకుంది. పెరుమాల్ మురుగన్ రచించిన ఫైర్ బర్డ్ తమిళం నుండి ఆంగ్లంలోకి జనని కన్నన్ అనువదించారు. భారతదేశంలో సాహిత్య సాధన యొక్క
ప్రతిష్టను మెరుగుపరచడానికి మరియు సమకాలీన భారతీయ రచనలకు ఎక్కువ దృశ్యమానతను సృష్టించడానికి 2018లో సాహిత్యానికి జేసీబీ బహుమతిని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి దహన్ బహుమతి 2023 పొందిన మొదటి మహిళ. మొహాలీకి చెందిన దీప్తి బాబుతా పంజాబీ భాషలో ఫిక్షన్ పుస్తకాలకు అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య పురస్కారం అయిన దహన్ ప్రైజ్ను అందుకున్న మొదటి మహిళ. దహన్ బహుమతి పంజాబీ సాహిత్యం మరియు భాష యొక్క గొప్ప సంస్కృతి మరియు బహుళజాతి వారసత్వాన్ని జరుపుకుంటుంది. ఈ బహుమతి ప్రపంచవ్యాప్తంగా పంజాబీ భాష వృద్ధిని ప్రోత్సహించడం, అలాగే గురుముఖి మరియు షాముఖి అనే 2 పంజాబీ స్క్రిప్టులలో పనిచేస్తున్న కొత్త అభివృద్ధి చెందుతున్న మరియు స్థిరపడిన రచయితలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తమ రాష్ట్ర ఇన్లాండ్ ఫిషరీస్ అవార్డ్ 2023ని కైవసం చేసుకుంది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ 2023లో ఉత్తరప్రదేశ్కు ఉత్తమ రాష్ట్ర ఇన్లాండ్ ఫిషరీస్ అవార్డు లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2022. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2022 నవంబర్ 2019న దేశంలోని కోవిడ్-19 యోధుల ప్రతినిధులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంయుక్తంగా అందించబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 72వ మిస్ యూనివర్స్ 2023 విజేత. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో మొత్తం 84 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీపడ్డారు. ఎల్ సాల్వడార్లో వేదికగా తుది పోటీల్లో విజేతగా నికరాగ్వా దేశానికి చెందిన అందగత్తె షెన్నీస్ పలాసియోస్ విజేతగా నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్ అవార్డ్ 2023. మహారాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయమైన నేపథ్య గాయకుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత సురేష్ ఈశ్వర్ వాడ్కర్ను 2023కి ప్రతిష్టాత్మకమైన లతా మంగేష్కర్ అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023. ఆర్బీఐ యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023 దక్కింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023. ఇది గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్కు ఇస్తారు. భారతదేశంలో జన్మించిన రచయిత్రి నందిని దాస్ 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ కోసం అంతర్జాతీయ నాన్ ఫిక్షన్ బహుమతి కోర్టింగ్ ఇండియా రచనకు గాను విజేతగా ఎంపికైంది. నందిని దాస్ రచించిన ఇతర రచనలు ఏంటంటే ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023. ఈ ఫెస్టివల్లో గోల్డెన్ పీకాక్ ఉత్తమ చిత్రంగా, ఎండ్లెస్ బార్డర్స్ ఉత్తమ నటుడుగా పూరియా రహీమీ సామ్ ఎండ్లెస్ బార్డర్ చిత్రానికి గాను, ఉత్తమ నటి మెలానీ థియరీ పార్టీ ఆఫ్ ఫూల్స్ చిత్రానికి గాను, ఉత్తమ దర్శకుడు స్టీఫన్ కొమందరేవ్ బ్లాగస్ లెసన్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డ్ రిషబ్ శెట్టి కాంతార కన్నడ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు రిగర్ ఆజాద్ కయా వెన్ ద సీడ్లింగ్స్ గ్రో, ఉత్తమ వెబ్ సిరీస్ పంచాయతీ సీజన్ 2 సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మైకెల్ డగ్లస్ పొందారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ ఎట్ ద 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఆంథోనీ చెన్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు గ్రీక్ కో ప్రొడక్షన్స్ డ్రిఫ్ట్ చిత్రానికి గాను 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ను అందుకుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బెలోన్ డిఆర్ 2023. దీనిని ఫుట్బాల్ అవార్డుగాని పిలుస్తారు. ఇది లియోనెల్ మెస్సీ అర్జెంటీనా పురుషుల విభాగంలో మరియు ఐతానా బొన్మతి స్పెయిన్ స్త్రీల విభాగాల్లో లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పర్యాటక గ్రామాలు 2023 అవార్డు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ తన ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాను 2023 ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలను పెంపొందించడంలో మరియు ప్రకృతి దృశ్యాలు,
సాంస్కృతిక వైవిధ్యం, స్థానిక విలువలు మరియు పాక సాంప్రదాయాలను సంరక్షించడంలో ముందున్న గ్రామాలకు ఈ అవార్డు గుర్తిస్తుంది. ఇందులో దోర్డో అనే గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎన్నుకోబడింది. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి డచ్ స్పినోజా ప్రైజ్ 2023. నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జోయితా గుప్తా డచ్ రీసెర్చ్ కౌన్సిల్ నుంచి డచ్ నోబెల్గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన డచ్ స్పినోజా ప్రైజ్ను ద ఎగ్లో అందుకుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 2023లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ముందుగా నోబెల్ బహుమతి గురించి కొంత తెలుసుకుందాం. నోబెల్ బహుమతిని అత్యధికంగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డు. నోబెల్ బహుమతిని 1895లో స్థాపించారు. స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క సంకల్పంతో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నోబెల్ బహుమతి ఫిజియాలజీ లేదా మెడిసిన్ 2023లో కటాలిన్ కారికో హంగరీ మరియు డ్రూ వైస్మెన్కు ప్రదానం చేశారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిని ఎనేబుల్ చేసినందుకు న్యూక్లియోసైడ్ బేస్ సవరణకు గాను సంబంధించిన ఆవిష్కరణలకు నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రం 2023లో పియర్ అగోస్టనీ ట్యునీషియా, పెరెన్ క్రౌస్ మరియు అన్నే ఎల్ హుల్లియర్ ముగ్గురికి లభించింది. పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క అటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతుల కోసం ఈ నోబెల్ బహుమతిని వారికి ప్రదానం చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నోబెల్ బహుమతి రసాయన శాస్త్రం 2023 మూంగి బావిండి ఫ్రాన్స్, లూయిస్ బ్రెస్ యుఎస్ఏ మరియు అలెక్సీ ఎకీమోవ్ రష్యా ముగ్గురికి లభించింది. వీరు క్వాంటం చుక్కల యొక్క సంశ్లేషణ మరియు ఆవిష్కరణల కోసం వీరికి బహుమతి ప్రదానం చేయబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నోబెల్ బహుమతి సాహిత్యంలో 2023 రచయిత జోన్ ఫోస్సే నార్వే దేశం. అపారమైన నాటకాలు, నవలలు, కవితా సంకలనాలు, వ్యాసాలు, బాల సాహిత్యం మరియు అనువాదాల వంటి అనేక రకాల శైలులను విస్తరించినందుకు ఇతనికి నోబెల్ బహుమతి అవార్డు ఇవ్వబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి 2023 నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ కార్యకర్త నర్గేస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను పెంపొందించడానికి ఆమె చేసిన పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి అందించబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రం 2023 క్లాడియా గోల్డిన్ యుఎస్ఏకు లభించింది. మహిళలలో కార్మిక మార్కెట్ ఫలితాలు అభివృద్ధి చేయడం మరియు అవగాహనను పెంచడం కోసం ఈమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2023 ఇది పర్యావరణ రక్షణ కోసం ఇవ్వబడుతుంది. రాగోల్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ పివి సత్యనారాయణకు ఇటీవలే ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు పర్యావరణ రక్షణ కోసం లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 65వ రామన్ మెగసెసే అవార్డ్స్ 2023 ఆసియా ఖండం నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు 2023 భారతీయ వైద్యుడు డాక్టర్ రవి కన్నన్ ఎంపికయ్యారు. డాక్టర్ రవి కన్నన్ ఎటువంటి సదుపాయాలు ఉండని గ్రామీణ ప్రాంతం క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ప్రస్తుత ఏడాదికి సంబంధించిన రామన్ మెగసెసే అవార్డు వరించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2023 బ్రిక్స్లో ఆగస్ట్ 27 నుండి 29 వరకు మాస్కోలో జరిగిన మొదటి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా దౌతమ్కు వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డును అందించారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4కు అత్యుత్తమ సహకారం అందించినందుకు ఈ అవార్డును అందజేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు 2022 శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న శాస్త్రవేత్తలకు ఈ క్రింది రంగాల్లో వారు చేసిన కృషికి ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది.
జీవశాస్త్రాలు, రసాయన శాస్త్రాలు, ఇంజనీరింగ్ సైన్సెస్, గణిత శాస్త్రాలు, మెడికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ మరియు భూమి, వాతావరణం, మహాసముద్రం మరియు గ్రహ శాస్త్రాలు మొదలైన రంగాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాగర్ జీవశాస్త్ర రంగాలలో డాక్టర్ అశ్విని కుమార్, డాక్టర్ మద్దిక సుబ్బారెడ్డి గారికి ఇవ్వబడింది. ఫ్రెండ్స్, రసాయన శాస్త్రాలలో డాక్టర్ అక్కట్టు టీబీజీకు, డాక్టర్ దేబభ్రత మైతికి ఇవ్వబడింది. ఫ్రెండ్స్, భూమి, వాతావరణం, మహాసముద్రం మరియు గ్రహ శాస్త్రాల రంగాలలో డాక్టర్ విమల్ మిశ్రాకు ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ విభాగంలో డాక్టర్ దీప్తి రంజన్ సాహు, డాక్టర్ రజనీష్ కుమార్ గారికి ఇవ్వబడింది. ఫ్రెండ్స్, గణిత శాస్త్రాలలో డాక్టర్ అపూర్వ కరేకు, డాక్టర్ నీరజ్ ఖయాల్కు ఇవ్వబడ్డాయి. ఫ్రెండ్స్, మెడికల్ సైన్సెస్ విభాగంలో డాక్టర్ దీప్యమాన్ గంగూలీకి ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఫిజికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ అనింద్య దాస్, డాక్టర్ బాసుదేవ్ దాస్ గుప్తా వారికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు లభించాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి శస్త్ర రామానుజన్ బహుమతి 2023. రూయిక్ సియాంగ్ జాంగ్ 2023కి శస్త్ర రామానుజన్ అవార్డును అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను శస్త్ర రామానుజన్ బహుమతిని యుఎస్ఏలోని బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ రూయిక్ జియాంగ్ జాంగ్కు ప్రదానం చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నార్మన్ ఈ బోర్లాగ్ 2023 అవార్డు. ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలు స్వాతి నాయక్ విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 53వ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2021కు గాను ప్రఖ్యాత నటి వహీదా రెహమాన్ ఎన్నుకోబడింది. 5 దశాబ్దాల కెరీర్లో వహీదా రెహమాన్ ప్యాసా, కాగజ్ కే పూల్, చౌద్వీ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్ మరియు ఖామోషి వంటి చిత్రాలలో తన అసాధారణ నటనకు ప్రశంసలు అందుకుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 33వ వ్యాస్ సమ్మాన్ 2023 అవార్డు. ప్రముఖ హిందీ రచయిత పుష్పా భారతి 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పా భారతి యొక్క 2016 యాదే యాదే ఔర్ యాదే అనే రచనకు గాను వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023 అందుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023. చంద్రయాన్ 3 విజయానికి గాను ఐస్లాండ్కు చెందిన హుసావిక్ మ్యూజియం ద్వారా ప్రతిష్టాత్మక లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అందుకుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ 2023 అవార్డు. ప్రపంచ ఆరోగ్య ప్రాంతీయ ఆర్గనైజేషన్ WHO డైరెక్టర్ పూనం కేత్రాపాల్ సింగ్ సౌత్ ఈస్ట్ ఆసియా భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ 2023 అవార్డును అందుకున్నారు. భూటాన్కు చెందిన డ్రక్ గ్యాల్ఫో జిగ్మే కేసర్ నామ్గేల్ వామ్చుంగ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ యొక్క గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ 2023. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్రీస్ అధ్యక్షురాలు క్యాటరీనా ఎన్ సకెల్లారో పౌలో ఏథెన్స్లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేశారు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ను గ్రీస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రులు మరియు ప్రముఖ వ్యక్తులకు ప్రదానం చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డ్ 2023. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చేత ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర మరియు సైనిక గౌరవమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ను అందుకున్న మొదటి భారత ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ 2023 అవార్డు. కైరోలో అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతేహల్ సీసీని కలిసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈజిప్ట్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ అందుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఫిజీ 2023.
పపువా న్యూ గినియాలో 3వ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫిజియా ప్రధాని సితివేని రబుకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిజీ అత్యున్నత ఆర్డర్ ఆఫ్ ఫిజీ గౌరవాన్ని అందించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డ్ 2023. మహారాష్ట్రలోని పూణేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ వారసత్వాన్ని పురస్కరించుకుని 1983లో తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ ఎనీ అవార్డ్ 2023. సహజ వనరుల రక్షణ మరియు సుస్థిర వినియోగం కోసం శాస్త్రీయ మరియు సాంకేతిక ఆవిష్కరణలను పెంపొందించినందుకు ఇవ్వబడిన అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ అవార్డ్ నీటి శుద్ధీకరణ సాంకేతికతలపై చేసిన పరిశోధనలకు మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి తాళ్లపిల్ ప్రదీప్కు లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురించి తెలుసుకుందాం. ఈ అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ రాకెట్రీ, ఉత్తమ దర్శకుడు నిఖిల్ మహాజన్ గోదావరి, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ గాను RRR, ఉత్తమ నర్గీస్ దత్ అవార్డుకు గాను కాశ్మీరీ ఫైల్స్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాకు, ఉత్తమ నటీమణులు అలియా భట్ గంగూబాయ్ కతియావాడి మరియు కృతి సనన్ మీమ్, ఉత్తమ హిందీ చిత్రం సర్దార్ ఉద్దమ్ గా ఎన్నుకోబడ్డాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2023. ఈ అవార్డుకు ఎన్నుకోబడ్డ వారు బల్గేరియన్ రచయిత జార్జ్ గోస్పోడినోవ్ మరియు అనువాదకురాలు ఏంజెలా రోడెల్. డార్క్ కామిక్ అనే నవల టైమ్ షెల్టర్ కోసం ఇవ్వబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 2021 గాంధీ శాంతి బహుమతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ జూన్ 18, 2023న తగు చర్చల తర్వాత సామాజిక ఆర్థిక రంగాలలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతిగా గీతా ప్రెస్ గోరఖ్పూర్ను ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం 2023. ఇండియా సురినామ్ ద్వైపాక్షిక సంబంధాలను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం సురినామ్ రాష్ట్రపతి చంద్రికా పర్సాద్ సంతోకి అందించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2023. ఫ్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ యొక్క గ్రహీతగా సర్ డేవిడ్ చిప్పర్ఫీల్డ్ ఎంపికయ్యారు. ప్రశంసలు పొందిన ఈ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ తన టైమ్లెస్ ఆధునిక డిజైన్లు మరియు వాతావరణ సంక్షోభంపై దృష్టి సారించినందుకు ప్రతిష్టాత్మక ఈ బహుమతిని గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ అంటే గణాంకాల బహుమతి 2023. కళ్యంపూడి రాధాకృష్ణ రావు భారతదేశంలో జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంకవేత్త. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం అమెరికాలో పనిచేశారు. అతని స్టాటిస్టిక్స్ పని అనేక రంగాలలో వర్తించబడింది. 75 సంవత్సరాలుగా సైన్స్పై తీవ్ర ప్రభావం చూపుతున్న భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ సిఆర్ రావుకు నోబెల్ బహుమతికి సమానమైన ప్రతిష్టాత్మక 2023 అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ బహుమతి లభించింది. ఫ్రెండ్స్, స్టాటిస్టిక్స్లో అంతర్జాతీయ బహుమతి ప్రతి 2 సంవత్సరాలకు ఒక వ్యక్తి లేదా బృందానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మానవ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి స్టాటిస్టిక్స్ ఉపయోగించి ప్రధాన విజయాలు సాధించినందుకు ఇవ్వబడుతుంది. స్టాటిస్టిక్స్ రంగంలో అంతర్జాతీయ బహుమతి మరియు కార్ప్స్ COPSS ప్రెసిడెంట్స్ అవార్డు 2 అత్యున్నత గౌరవాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2023. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం మంగేష్కర్ కుటుంబం మరియు ట్రస్ట్ స్థాపించిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే ఎన్నిక చేయబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ అవార్డ్ 2023. కాశ్మీర్కు చెందిన అలియా మీర్ను వన్యప్రాణి సంరక్షణ పరిరక్షణ అవార్డు 2023తో సత్కరించారు. వైల్డ్ లైఫ్ SYS ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హెడ్గా పనిచేస్తున్న అలియా మీర్ పక్షులు, ఏసియాటిక్ బ్లాక్ ఎలుగుబంట్లు మరియు హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంట్లు సహా అనేక రకాల వన్యప్రాణులను రక్షించడంలో
ఆమె విశేషమైన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె పాములను పట్టుకోవడం మరియు వాటిని తిరిగి అడవుల్లోకి వదలడం వంటి సామర్థ్యాన్ని కూడా కీర్తిని పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అబెల్ ప్రైజ్ 2023. 74 ఏళ్ల లూయిస్ క్యాపరెల్లి 2023 అబెల్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. ఫ్రీ బౌండరీ సమస్యలు మరియు మోంగే యాంపియర్ ఈక్వేషన్స్తో సహా నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ల కోసం రెగ్యులారిటీ థియరీకి తన సెమినల్ కాంట్రిబ్యూషన్ కోసం అతనికి ఈ అవార్డు ఇవ్వబడింది. అంతర్జాతీయ గణితం అవార్డుగా అబెల్ ప్రైజ్ పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 2023లో ప్రకటించబడిన 95వ ఆస్కార్ అవార్డుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 2023 అవార్డు. భారతీయ డాక్యుమెంటరీ ద ఎలిఫెంట్ విస్పరర్స్ 95వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి భారతీయ ఉత్పత్తిగా నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు కార్తికి గోన్జాల్వేస్. షార్ట్ ఫిల్మ్ రూపొందించబడిన భాష తమిళం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 2023. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ RRR నుండి నాటు నాటు పాట 95వ అకాడమీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లలో చరిత్ర సృష్టించింది. ఇది ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను గెలుచుకుంది. అలా చేసిన మొట్టమొదటి భారతీయ పాటగా నిలిచింది. నాటు నాటు పాట స్వరకర్త పద్మశ్రీ MM కీరవాణి మరియు రచయిత చంద్రబోస్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను అందుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆప్టా ప్రబంధన్ పురస్కార్ 2023. విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు మరియు సంస్థలు చేసిన అద్భుతమైన పనిని గుర్తించడానికి భారత ప్రభుత్వం ఒక అవార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ అవార్డును సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డుగా నిర్దేశిస్తారు. ఫ్రెండ్స్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023ని ఒరిస్సా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మరియు లుంగ్లీ ఫైర్ స్టేషన్ మిజోరాం గెలుచుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫెమినా మిస్ ఇండియా 2023. రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమెతో పాటు ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్గాను, మణిపూర్కు చెందిన తౌనౌజం స్ట్రేలా లువాంగ్ రెండవ రన్నరప్గా నిలిచారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 32వ సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2022. తమిళ రచయిత్రి శివశంకరికి ఆమె రచించిన సూర్యవంశం కోసం ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2022 అవార్డు లభించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 65వ గ్రామీ అవార్డు 2023. 65వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఫిబ్రవరి 5, 2023న లాస్ ఏంజల్స్లోని అరేనాలో జరిగింది. రికీ కేజ్ అనే సంగీత విద్వాంసుడు తన డివైన్ టైట్స్ ఆల్బంకు 3వసారి గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 57వ జ్ఞానపీఠ అవార్డు 2023. దామోదర్ మౌజోకు భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవమైన 57వ జ్ఞానపీఠ అవార్డు లభించింది. దామోదర్ మౌజో గోవాకు చెందిన షార్ట్ స్టోరీ నవల రచయిత, విమర్శకుడు మరియు కొంకణి స్క్రిప్ట్ రైటర్. దామోదర్ మౌజో 2008లో రవీంద్ర కేలేకర్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ గోవా వ్యక్తి. మౌజో యొక్క 25 పుస్తకాలు కొంకణిలో మరియు 1 ఆంగ్లంలో ప్రచురించబడ్డాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పులిట్జర్ ప్రైజ్ 2023. ఈ అవార్డు అసోసియేటెడ్ ప్రెస్కు లభించింది. ఇది ఒక అమెరికన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, జర్నలిజానికి సంబంధించింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రలో పౌరుల వధకు సాక్ష్యమిచ్చిన ముట్టడి చేయబడిన నగరం మారియాపోల్ నుండి ధైర్యంగా రిపోర్టింగ్ చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం 2023లో ఇవ్వబడినటువంటి ముఖ్యమైన అవార్డుల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.